ఏంటి అసలు చిన్నారి జ్ఞానేశ్వరి వచ్చేస్తుందని చెప్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎలా చెప్పడం అంటే మన ఇక్కడ యాక్చువల్గా మనకి ఆర్ఆన్ ఎనర్జీ వాసులు ఏమవుద్దంటే మనకి ఒక జోన్స్ ఉంటాయండి. 16 జోన్స్ అంటే తూర్పు పడమర ఉత్తరం వాయువ్యం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, అలాగే ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి. దాంతోపాటు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం ఇలా 16 డైరెక్షన్స్ ఉంటాయి. అయితే ఇందులో మెయిన్ ఒక డైరెక్షన్ మనకు ఒక రిజల్ట్ ఇస్తుంది. ఇందులో వచ్చేసరికి ఎప్పుడైతే పాప మిస్ అయిందో అది పాపకు సంబంధించిన రిలేషన్షిప్ అంటే చిల్డ్రన్స్కి తల్లిదండ్రుల మధ్యన, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యన, ఎంప్లాయీస్ మధ్యన ఆ రిలేషన్షిప్. ఇక్కడికి వచ్చేసరికి పాప మిస్ అయిందంటే వాయువ్యం ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నాను, నిన్న వచ్చాను అనుకున్నాను వాయువ్యం ప్రాబ్లం ఉంటుంది. అయితే వచ్చి చెక్ చేద్దాం అనుకుంటే ఇల్లంతా పాజిటివ్గా ఉంది. వాళ్ళు వాయువ్యం ప్రాబ్లం చూపించింది. ఆ వాయువ్యం తాలూకు నెగిటివ్ ఎనర్జీ అక్కడ బ్యాలెన్స్ అది ఆ రాడ్ పెట్టి చేసాం. అలా ఫోటో కూడా వాయువ్యంలో పెడితే వస్తుంది. నీ వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 2-3 కేసులు ఇలాగా పెట్టిన వెంటనే మన్నాడే వచ్చాయి. ఆ నమ్మకంతో రేపు నైట్కి రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే వస్తే పాప ఎలా వస్తుంది? సేఫ్ జోన్గానే వస్తుంది? ఏ విధంగా వస్తుంది? సేఫ్ పాజిటివ్ జోన్తోనే రావాలి. రిజల్ట్ దానికే చేస్తాం. పాజిటివ్ తిండి లేకుండా ఎక్కడో ఉంది కదా. ఏమో ఎక్కడుందంటే కిడ్నాప్ అవ్వచ్చు, ఎవరైనా తీసుకెళ్ళచ్చు, తిండి పెట్టచ్చు. మనం ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. మనం పాజిటివ్గా అయితే పాజిటివ్గానే రిజల్ట్ వస్తుంది అంతే. నేను చదివి ఈ మధ్య కాలంలోనే మాకు ఈ 1 ఇయర్లోనే చూశాను. ఒకటేమో కొంచెం ఇంటర్మీడియట్ అమ్మాయి ఒక చిన్నపిల్లని కిడ్నాప్ చేస్తే ఈవినింగ్ 6 కల్లా వస్తే, అలాగే బైక్స్, జంతువులు, ఒక వ్యక్తులనే కాదు ఏ పోయిన వస్తువులు మన ఏదైనా రిజల్ట్ మ్యాచ్ 90% నేను తెప్పించాను. ఇప్పుడు జాహ్నవి సంబంధించి తను ఏ విధంగా రేపు ఈవినింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే తను ఒక్కదే వస్తుందా, ఎవరైనా తీసుకొస్తారా, లేదంటే పోలీసులు తీసుకొస్తారా? అది ఎలాగైనా రావచ్చు, అది చెప్పలే. మరి అదే చెప్తాను రేపు ఈవినింగ్. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ చేత కూడా ఎంత ప్రశ్న వేయించాను. ప్రశ్న అయితే ఆచూకీ వెంటనే దొరుకుతుంది. స్వల్ప రోజుల్లో అని వచ్చింది. స్వల్ప రోజు అంటే 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు. స్వల్ప రోజులు అంటే అది 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు. అదే మార్నింగ్ వాళ్ళ మదర్ చేస్తే దగ్గరలో ఉంది వచ్చి ఆచూకీ అడ్రస్ తెలుస్తుంది. దైవాంగంతో అని వచ్చింది. అంటే ఆ నమ్మకంతో నేను కూడా ప్రతిరోజు ఇంటి దగ్గరికి వచ్చి వేస్తున్నాను. ఇది అయితే రిజల్ట్ వస్తూనే వస్తుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చేద్దాం రెమెడీ. పోనే యాక్చువల్గా నేను పిలిస్తేనే, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటాను. యాక్చువల్గా నేను హైదరాబాద్ వెళ్ళాను 1 వీక్ క్రితం. అది వచ్చి సరే మళ్ళీ వచ్చి వీక్ వెళ్ళిపోతాను. నేను ఇక్కడ తక్కువ, హైదరాబాద్లో క్లయింట్స్ ఎక్కువ. మనకి ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్, పౌల్ట్రీ ఫార్మ్స్, హౌసెస్ ఎక్కువ రెమెడీ చేస్తుంటాం. ఇలాంటి కేసులు వస్తుంది 19